మనిషి అమరత్వం సాధిస్తే ఏమవుతుంది? ఒక్కసారి ఊహించుకో. నువ్వు ఎప్పటికీ చనిపోవు. 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు. ఎప్పటికీ. ఇది వరమా లేక శాపమా? తెలుసుకుందాం మూడో కన్నుతో. వేల సంవత్సరాలుగా మనిషి ఒకే కల కంటున్నాడు. ముసలితనం లేకుండా, వ్యాధులు లేకుండా, మరణం లేకుండా జీవించడం. మొదట ఇది వినటానికి అద్భుతంగా అనిపిస్తుంది. నీకు ఇష్టమైన వాళ్ళతో ఎక్కువ కాలం జీవించవచ్చు. అపారమైన జ్ఞానం సంపాదించవచ్చు. ప్రపంచం ఎలా మారుతుందో చూడవచ్చు. కానీ కొన్ని భయంకరమైన ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఎవరూ చనిపోకపోతే కొత్త వాళ్ళకి చోటు ఎక్కడ ఉంటుంది? ప్రపంచ జనాభా ఏమవుతుంది? అంతమందికి సరిపోయే ఆహారం, వనరులు, ఉద్యోగాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నీకు చేయడానికి అనంతమైన సమయం ఉంటే నువ్వు ఈరోజు ఏదైనా చేయడానికి ఎందుకు తొందరపడతావు? బహుశా జీవితానికి విలువనిచ్చేది దాని ముగింపే కావచ్చు. 1000 సంవత్సరాలు జీవించిన తర్వాత అన్ని దేశాలు చూసావు, అన్ని పుస్తకాలు చదివావు, అన్ని కళలు నేర్చుకున్నావు. అప్పుడు ఇంకా జీవించాలనిపిస్తుందా? లేక మరణం కూడా జీవితంలో ఒక భాగమే అని అర్థమవుతుందా? మనిషి ఎప్పటి నుండో అమరత్వం కోసం వెతుకుతున్నాడు. కానీ బహుశా జీవితాన్ని అందంగా చేసేది ఎప్పటికీ ఉండటం కాదు, ఒకరోజు ముగుస్తుందని తెలుసుకొని కూడా జీవించడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.